హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు బాగున్నారా ఫ్రెండ్? మీరు సపోర్ట్ ఉంటే నేను కూడా చాలా బాగుంటాను. మీరు చూస్తున్నది హారికేజ్ వరల్డ్ వ్లాగ్. నేనైతే టమాటా చారు చేస్తున్నా. టమాటా అయితే ఫస్టే ఇంత చింతపండు టమాటా 4 ఉడికించుకొని ఇలా పిసుక్కుంటున్నా. ఇలా పిసుక్కుంటున్న తర్వాత అయితే చూడండి, మంచిగా పిసుక్కోవాలి. చింతపండు టమాటా మంచిగా మరిగించాలి. మరిగించిన తర్వాత ఇలా పిసుక్కున్న తర్వాత అందులో కొద్దిగా కారం వేసుకున్న తర్వాత కొద్దిగా మనకు రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు. తర్వాత అయితే నువ్వుల పొడి వేసుకోవాలి ఫ్రెండ్. నువ్వుల పొడి టమాటా చారులో వేసుకుంటే చిక్కగా వస్తుంది అన్నట్టు, లేకుంటే పలసగానే ఉంటుంది. నువ్వుల పొడి లేకుంటే కుడక పొడి, ధనియాల పొడి వేసుకోవాలి. నేనైతే కుడక పొడి కొద్దిగా ధనియాల పొడి ఉంటే వేసుకుంటున్నా. చూడండి, వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత తాలింపుకు అయితే నేనైతే స్టవ్ వెలిగించుకొని బోన పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకుంటున్నా. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే జీలకర్ర వేసుకోవాలి తాలింపుకు. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి టమాటా చారు. నాకైతే సర్ది దగ్గు జలుబు వచ్చిందని నేను టమాటా చారు చేసుకుంటున్నా ఫ్రెండ్స్. సాటర్డే రోజు ఒక పొద్దు ఉండే నాకైతే. అందులో పచ్చిమిరపకాయలు, కళ్యామాకు, కొత్తిమీర, జీలకర్ర వేసి తాలింపు పెట్టుకున్నా. ఇలాగ తాలింపు పెట్టుకున్న తర్వాత అయితే నేను కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనం టమాటా చారు పిసుకొని పెట్టుకున్నాం కదా, అందులోనే అన్నీ కలుపుకున్నాం. పసుపు వేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత చూడండి, నేనైతే తాలింపు వేసుకుంటున్నా. ఈ టమాటా చారు అందులో వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలాగా మరిగించుకున్న తర్వాత నేనైతే ఇంకో స్టవ్ వెలిగించి స్టవ్ మీద పక్కన పెట్టుకున్నా అన్నట్టు. అవి కడిగిన టమాటా చారు ఉన్న బొగన్లోనైతే కొద్దిగా వాటర్ వేసి మనకి ఎంత సరిపోయిందో అంత వేసుకుంటున్నా. ఇంకో స్టవ్ వెలిగించి అక్కడ పెట్టేశాను అన్నట్టు. ఎందుకంటే ఈ స్టవ్ మీద అయితే నేను చపాతీ చేసుకుంటున్నా అన్నట్టు. చపాతీ ప్యాన్ పెట్టుకున్నా. పిండి అయితే ఫస్ట్గానే పెట్టుకున్నా అన్నట్టు. ఇక్కడ చపాతీ చేస్తున్నా నేనైతే. చూడండి ఫ్రెండ్, నాకైతే అన్నం పోతలేదు అన్నట్టు. అందు గురించి నాకు ఒక్కదాని గురించి చపాతీ చేసుకున్నా. అక్కడ టమాటా చారు అయితే మరుగుతుంది, కలుపుకుంటున్నా. ఇక్కడైతే చపాతీ చేసుకుంటున్నా. ప్యాన్ అయితే వేడైంది. చపాతీ వేసుకున్న తర్వాత మరో చపాతీ వేస్తున్నా ఫ్రెండ్. చపాతీ వేసుకున్న తర్వాత ఇలా మలుపుకుంటున్నా. చూశారా, చపాతీ అయితే అయిపోయినాయి చేసుడు. చూడండి ఫ్రెండ్, నేనైతే ఒక 10 గల చేశాను అన్నట్టు. మా ఇంట్లో మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్ చపాతీలు. డైలీ అయితే చపాతీ కావాలా మా ఇంట్లో. చూడండి ఫ్రెండ్, చపాతీలు అయితే అయిపోయినాయి చేసుడు.
ఇదైతే చివరి చపాతి. ఇంకో ప్యాన్ పెట్టుకున్న, చపాతి పెంక తీసేసిన ఫ్రెండ్. ఇంకో కడాయి పెట్టుకున్న. మా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గర నుంచి అయితే నేను ఇలా బొంగుళ్ళు అన్నట్టు తాలింపు గురించి తెచ్చుకున్న. పప్పు అంచుకు చాలా బాగుంటాయి. ఇలా వేయించుకుంటున్నా. టమాటా చారు అంచుకు అయితే మంచిగా ఉంటాయి అన్నట్టు ఇలా వేయించుకున్న ఫ్రెండ్. సాటర్డే రోజు మాకైతే మిరపకాయ బజ్జీలు లేకున్నా ఇలా తాలింపుకు అంచుకు అయితే ఇలా అప్పడాలు లేకుంటే బొంగులు ఇలా తాలింపుకు అయితే అంచుకైతే ఉండాలా. తీసేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్, అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే డైలీ వ్లాగ్ వస్తుంది అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్.